ఆస్ట్రేలియా సిడ్నీలో కాల్పులు జరిపిన సాజిద్ వద్ద భారత్ పాస్పోర్ట్ ఉన్నట్టు తేలింది. సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ పొందినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆస్ట్రేలియా సిటీలో కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పుడు ఒకవైపు అక్కడ దర్యాప్తు జరుగుతున్న వేళ హైదరాబాద్తో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ఉన్నటువంటి సాజిద్ అక్రమ్కి హైదరాబాద్లో సంబంధం ఉందని గుర్తించారు. అక్కడ అతను నిన్న కాల్పుల్లో అతను మరణించగా అతని ఇంట్లో సోదాలు చేసినటువంటి సమయంలో అతని వద్ద ఇండియన్ పాస్పోర్ట్ గుర్తించారు. అది కూడా హైదరాబాద్ నుంచి ఉన్నట్లుగా గుర్తించారు. అతను టోలీ చౌకీ ప్రాంతం నుంచి ఒక అడ్రస్ పేరుతోటి ఆయన అప్పుడు అక్కడ పాస్పోర్ట్ తీసుకున్నట్లుగా అధికారులు అక్కడ ధృవీకరించారు. అతని కుమారుడు కాల్పుల ఘటనలో మరొక అతని కుమారుడు కూడా నవీద్ అక్రమ్ కూడా అతని కుమారుడనిగా గుర్తించారు. సో ఈ దర్యాప్తు జరుగుతున్న వేళ హైదరాబాద్లో ఉన్నటువంటి లింకులు కలకలం రేపింది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి సమగ్ర వివరాలు డీజీపీ కార్యాలయం నుంచి వెలువడే అవకాశం ఉంది. అతనికి సంబంధించినటువంటి వివరాలు గమనిస్తే కనుక స్టూడెంట్ వీసాపై 1998లో సాజిద్ అక్రమ్ ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ 2001లో పార్ట్నర్ వీసాగా దాన్ని మార్చుకున్నాడు. 2002లో రెసిడెంట్ రిటర్న్ వీసా పొందిన సాజిద్ ఆ తర్వాత అక్కడ ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి ఒక ఫిలిప్పైన్ దేశస్తురాలని ఆయన వివాహం చేసుకున్నారు. అతని కుమారుడు కూడా అక్కడే ఆస్ట్రేలియాలో జన్మించినట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనకి హైదరాబాద్లో ఉన్నటువంటి అతనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఆరా తీశారు. ఈ ఘటనకి హైదరాబాద్ మామూలుగా ఇక్కడ ఈ ఘటనకి సంబంధించినటువంటి ఆ కాల్పుల ఘటన ఉగ్ర ఘటనకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక్కడ ఎలాంటి సంబంధాలు లేవని అధికారులు ధృవీకరించారు. కేవలం అతను అక్రమ్ కొన్నేళ్ల క్రితం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి ఆయన వెళ్ళినట్టుగా గుర్తించారు. అయితే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి యూదుల పండుగ సందర్భంగా అక్కడ జరిగినటువంటి కాల్పుల ఘటన బాందీ బీచ్లో జరిగినటువంటి కాల్పుల ఘటనలో సుమారు 15 మంది మృత్యువాత పడ్డారు. మరి కొంతమంది చాలామంది గాయపడ్డారు. అనంతరం అక్కడ స్థానికుల్లో ఒక అతను అక్రమణ అడ్డుకుని అతని మీద కాల్పులు జరపగా అతను కూడా మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి కాల్పుల్లో మరొక నిందితుడు అతని కుమారుడు నవీద్ అక్రమ్ కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. సో ప్రస్తుతం అతని భార్యను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఫిలిప్పైన్ దేశస్తురాలని అక్కడ విచారిస్తున్నారు. సో హైదరాబాద్లో ఉన్నటువంటి వారి లింకులో టోలీ చౌకీలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. చివరిసారిగా అతను 2017లో అతని తండ్రి మృతి చెందినా సరే అతను హైదరాబాద్కు రాలేదనే విషయాన్ని పోలీసులు స్పష్టం చేశారు. అతను కేవలం గత కొన్ని ఏళ్ల క్రితం అంటే 2022లో అతను ఆస్తులు టోలీ చౌకీలో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం ఇక్కడ వాటిని విక్రయించి ఆ డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయినట్లుగానే మాత్రమే పోలీసులకి సేకరించినటువంటి సమాచారం ప్రకారం మనకు తెలుస్తోంది. సో ఇప్పుడు అంటే ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం కూడా ఆస్ట్రేలియా ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఈ సమాచారాన్ని సేకరించారు. భారత పాస్పోర్ట్ వెరిఫై చేయమని అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్బీ అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. అటు కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలు కూడా ఆరా తీశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆరా తీయగా ఆ ఘటనకు సంబంధించి మాకు ఎలాంటి విషయాలు తెలియదు, అతను కేవలం 2020లో ఇక్కడికి వచ్చాడు, అతను తండ్రి చనిపోయినా సరే మేము సమాచారం ఇచ్చినా సరే ఆయన హైదరాబాద్కి రాలేదు అనే విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ ఘటన ఉగ్ర దాడికి సంబంధించినటువంటి దాంట్లో అతను కేవలం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళాడు తప్ప దానికి మాత్రం ఆ భారత్కి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఓవరాల్ విషయాల మీద మరికొద్ది సేపట్లో డీజీపీ కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని అపోహలు లేవనెత్తున్నాయి. అతను హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ వెళ్ళాడు, పాకిస్తాన్ నుంచి ఫిలిప్పైన్స్ వెళ్ళాడు, ఫిలిప్పైన్స్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాడు అనేది కొంత ప్రచారం జరుగుతున్న వేళ దీనిపైన ఒక స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి డీజీపీ కార్యాలయం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్బీ డీసీపీ కూడా ప్రత్యేకంగా దీని మీద ఆరా తీశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరా తీశారు. 98లోనే అతను హైదరాబాద్ నుంచి లెఫ్ట్ అయ్యాడు. అతను అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళి స్టూడెంట్ వీసాపై అక్కడే స్థిరపడిపోవడం, ఒక ఫిలిప్పైన్ యువతిని పెళ్లి చేసుకోవడం, అక్కడే నిందితుడిగా ఉన్నట్టు మరొక నిందితుడు అతను కూడా జన్మించడం. సో ఈ కాల్పుల ఘటనకు సంబంధించి అసలు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనేది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఆ సిడ్నీ కమిషనర్ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. సో దీని మీద అక్కడ ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అతను పాస్పోర్ట్కు సంబంధించినటువంటి వివరాలు సేకరించేందుకు అతను ఆ మూలాలు తెలుసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రభుత్వాన్ని వాళ్ళు అడగడం, ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పోలీసులు కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. సో ఇది ఈ కాల్పుల ఘటనకు సంబంధించి సాజిద్ అక్రమ్ ప్రధాన నిందితుడు ఇందులో ఉన్నటువంటి వ్యవహారం. అక్కడ ఒక ఆస్ట్రేలియాలో కూడా అతను
దర్యాప్తు చేస్తున్న టైంలో అక్కడ స్థానికంగా ఒక గన్ క్లబ్లో అతను లైసెన్స్ కూడా తీసుకున్నట్టుగా ఉంది. ఆ గన్ ఏదైతే కాల్పులకు వాడాడో అతనికి గన్ లైసెన్స్ ఉంది. మరొక తన కుమారుడి కోసం మరొక గన్ కొనుగోలు చేయడం, వరుసగా ఒకేసారి కాల్పులు జరపడం, సుమారు ఒక 1000 మందిని చంపడం అనేది లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపినట్టుగా ఆస్ట్రేలియా అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. సో ఇది ఈ కేసుకు సంబంధించిన హైదరాబాద్కు ఉన్నటువంటి లింకుల సమాచారం. ఓ టు యూ.